మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలం ఉదండపూర్ రిజర్వేర్ మరియు కర్వేనా రిజర్వేర్ పర్యటనలో తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల కవిత గారు మీనాంబరం పరశువేదేశ్వర స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గుడి సభ్యులు మరియు ఆడపడుచులు మంగళ హారతితో కుంకుమ అర్చనలతో శ్రీ కల్వకుంట్ల కవిత గారికి ఘనంగా స్వాగతం పలికారు. గుడి చైర్మన్, గుడి సభ్యులందరూ శ్రీ కల్వకుంట్ల కవిత గారిని శ్రీ పరశువేదేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. साइड करिए अरे जैसे पार्टी करना बाबा हेलो अबे अभी पुलिदन लेमन जो पुलिदन लेमन जो पुलिदन लेमन जो पूल लेमन जो गुटल्या गुटले पूल जो साइड साइड ना
మీరు దగ్గర నాకు ఇదే కాదు. కొంచెం బ్యాక్ చేస్తారు సార్. అయ్యా की जय। ओम नमो नमो वासुदेवाय नमो नमो वासुदेवाय।
శాశ్వతి అందరూ అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి. శాశ్వతి అందరూ కూడా దయచేసి నంది మధ్యలో శివుని మధ్యలో ఎవరు ఉండకూడదు. కొంచెం సంధిస్తే ఆయనకు ఆయన ఇద్దరికి కనిపిస్తుంటే అందరూ కూడా మరి స్వామివారి, ఎందుకంటే శివాలయంలో ఎప్పుడు కూడా నంది మధ్యలో శివుని మధ్యలో అందరూ కూడా అందులో దయచేసి అందరూ కూడా మూడో కాకుండా అందరూ శ్రీ పరశురామేశ్వర స్వామి శుభం శుభం జయ గణేష్ మహారాజ్ ఇద్దరు చాలా తెలంగాణ రాష్ట్ర జాగృతి గౌరవులు కవితమ్మ గారికి అందరూ ఘనస్వాగతం సపట్లతో వారి అందరూ వస్తున్నా
కమిటీ సభ్యులందరూ స్వామి కమిటీ చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయము, అతి సనాతన పురాతన దేవాలయం. ఆ ఎదురుగా ఉన్నది దుందిబి నది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి, జూదంలో కూడా ఆయన ఓడిపోయి, మరి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండే క్రమములో, అవి బాగా ఉడికే క్రమములో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంతా ఎత్తుకెళ్ళి దుందిబి నదులు పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరము అనగా ఆకాశం. కాబట్టి క్షేత్రానికి ఏం పేరు? మీనాంబరం. ఆయువులకు అసవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘం ఏకాదేశం మగును. కాబట్టి యొక్క చారిత్రక నేపథ్యం ఉన్న నది. శివుడు అంటే కదిలే వస్తువ, చైతన్యము. శివం అంటే మరి పెళ్లిగా. ఇక్కడ నుంచి మనం పుట్టడము, పెళ్లి, ప్రతి మనిషి ఓం నమ శివాయ, హరి ఓం గోవిందా కావాల్సిందే. ఈ క్రమంలో మనం కూడా సోను సుధులాక, ఆ రజనీకాంత్ లాక, సత్యహరిచంద్రులాక, రామునిలాక, 33 కోట్ల దేవతల్లాక, మరి వివేకానంద స్వామి లాక, రమణ మహర్షి లాక, రామకృష్ణ పరహంసల హంసమాదిరిగా మంచితనం ఇంటి పేరు, మానవత్వం మొదటి పేరు. మనిషికి నాని మనుషులు నలుగురు ఉండాలి. కాబట్టి మరి కొన్నేళ్లు ఈ యొక్క దేవాలయము నిరాపదారులకు గురి అయి ముందున్న ఇసుక అంత కూడా తోడబడ్డది. దీనికి ఉన్న 150 చెట్లు, మరి కొంతమంది ఆగడాల వల్ల చెట్లు మరి సంపద అంతా కూడా వినాశనం అయిపోయింది. ఆ తర్వాత మరి నిరాధారణకు గురైంది. దీనికి ఎలాంటి భూమి లేదు. మరి నిరాధారకు గురైన భూమిని 2017లో పెద్దరేవల్లి వాస్తవ్యులు ఒక రచన చేయించి 2017లో కమిటీ ఏర్పడి 2017 నుంచి క్రమక్రమంగా ప్రతి సంవత్సరము అభివృద్ధి పథంలో దాతల సహకారంతో ఈ యొక్క దేవాలయం నడుస్తున్నది. మరియు అందరి సహకారం ఉంటేనే 10 మంది కలుస్తుంది సపోర్ట్ కొడుతుంది జన. మరి 10 మందిని అక్షంతరిస్తుంది పెండ్లి. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరి పాత్ర ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఈ దేవాలయంకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షురాలు శ్రీ కవితమ్మ గారు ఇచ్చేశారు. వారికి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం. కమిటీ తరఫున, మరి ఆలయం అర్చకుల తరఫున, సిబ్బంది తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరూ సపోర్ట్ కొట్టండి. పరశురామేశ్వర అమ్మవారికి ఈ యొక్క చారిత్రక నేపథ్యం ఉన్న నది. మరి నల్గొండ ఉమ్మడి నాగార్జున సాగర్ నుండి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా, మరి తాండూరు, వికారాబాద్ నుంచి, అక్కడి నుంచి సరాసరి ప్రవహిస్తూ మరి నాగార్జున సాగర్ లో కలిసి నల్గొండ అటవీ ప్రాంతంకి ప్రవహిస్తుంది. దుందుబి అనేది రామాయణంలో ఒక రాక్షసి. ఆ రాక్షసిని వాలి బలశాలి. ఆయన ఏం చేసినట్టు ఇక్కడికి సగానికి సంబంధించి పైభాగాన్ని వృషభోగ పర్వతంలో విసిరి పారేయడం జరిగింది. కింది భాగాన్ని ఇక్కడ విసిరేస్తే ఆ విసిరేసిన కింది భాగమే మరి ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోతులో నుంచి ఆ నాగార్జున సాగర్ వరకు ప్రవహిస్తున్న ఆ నది యొక్క ప్రవాహము. కాబట్టి ఈ చారిత్రక నేపథ్యం ఉన్న నది చాలా ఇక్కడ ఉండడము ఎంతో విశేషము. కాబట్టి అమ్మగారు ఇక్కడికి రావడము, మరి దాతలు ఎంతో మంది సహకరించారు. ఆ దాతల్లోకెల్లా అమ్మగారు ఈ ఆలయ అభివృద్ధికి పెద్ద దాత కావాలని మేము ఆశిస్తున్నాము. వారి సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అందరం కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఒకసారి సపట్లు కొట్టండి. నమో పరమేశ్వర స్వామికి నమ పార్వతీ పదయో హర హర మహాదేవ శంభో శంకర సాంబ శివ సదాశివ హర హర హర. పరశురామేశ్వర అంటే
మరియు ఇక్కడికి వెనుకడికి ఇక్కడ గంగాపురం గుడి, గొల్లత్త గుడి, ఈ గుడి. మరి ఆ గొల్ల యాదవ స్త్రీలు ఇనుప బిందెలు తెచ్చి ఇక్కడ నదిలో ఆ ఇనుప బిందెలతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకించి అర్చించి ఆరాధించిన తర్వాత ఆ యొక్క బిందెలను, ఇనుప బిందెలను స్వామికి స్పర్శ అంటే తాకడం, తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. గ్రాంథిక భాష, వ్యవహార భాష. స్పర్శ అంటే ఇల్లిటరేట్స్, మోటు వాళ్ళకు అనడానికి రాదు. ఆ స్పర్శ అయి మరి పరుషగా మారింది. పరుష అంటే పరశురాముడు, కఠినమైన వాడు. పరుషమని మనం పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ అన్పార్లమెంటరీ వరుడు మాట్లాడుతూ అపాలు చెప్పాలి స్పీకర్ కు. స్పర్శ అంటే కఠినము, స్పర్శ అంటే తాకడం. ఆ స్పర్శని పరుషవేదిగా మారింది. అంటే స్పర్శ అంటే తాకడం. ఆ యొక్క స్త్రీలు అంటే మొదటి స్త్రీలు ఇంటి బిందెలు తెచ్చి స్వామికి తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారాయి. అప్పటి నుంచి పరుషవేదిగా మారింది. స్పర్శని పరుష. కాబట్టి ఈ పరుషవేదీశ్వర స్వామికి చాలా శక్తి ఉంది. మరి ఈ యొక్క బ్రహ్మసూత్రము కలిగి ఉంది. సనాతన పురాతనమైన గుడి. పరశురాముడు ఈ లింగం స్థాపించి ఇప్పటికీ 43 లక్షల సంవత్సరాలై. బ్రహ్మసూత్రం అంటే చాలా మంది తెలియదు. బ్రహ్మశ్రీ గౌరవనీయ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో చెప్తుంటారు, కోటి దేవాలయం తిరిగితే ఎంత పుణ్యమో, మరి ఈ దేవాలయం వచ్చి మరి ఒక 3 చుక్కలు నీళ్ళు పోస్తే అంత పుణ్యం, కోటి జన్మల తర్వాత శివారాధన చేస్తే అంత పుణ్యం. ఈ బ్రహ్మసూత్రము ఉన్న గుడి ఉండడము మన అదృష్టం. స్పర్శవేదీశ్వర భగవానికి ఇంత ఘనంగా స్వాగతం పలికినటువంటి గౌరవ కమిటీ సభ్యులందరికీ, అర్చక స్వాములందరికీ, గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మా అక్క చెల్లెళ్ళు మంగళారతులు ఇచ్చి బొట్టు పెట్టి ఇంటి ఆడబిడ్డలాగా స్వాగతం పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోటి ఆలయాలను దర్శించుకున్న పుణ్యం వస్తుంది అంటున్నారు. పైగా స్వామివారిని ఎవరు ముట్టుకున్నా వాళ్ళు బంగారం అయిపోతారని కూడా చెప్తున్నారు. సో మన తెలంగాణ కూడా అట్లనే బంగారమయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్చక స్వాముల ఆశీర్వాదాలతోని తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధితోని స్వామివారి దయతోని నా వంతుగా కాంట్రిబ్యూషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దుందుబి నది పక్కన ఇక్కడ లీనాంబరం నది అని అంటారు. ఈ నదిని కూడా మరి ఇంత మంచి చక్కటి నది రాంగా నిజంగా ఆలోచించుకుంటూ వచ్చిన నేను, చేపలు ఎక్కడన్నా ఆకాశాన్ని అంటుతాయా అని, ఇక్కడ అంటుతాయని తెలుస్తుంది. మహబూబ్ నగర్ వాళ్ళు కలుసుకుంటే ఏదైనా చేస్తారని తెలియడానికి ఈ మీనాంబరమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ, మరి ఇక్కడ మంచి జరగాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. పరశువేదీశ్వర స్వామికి. లక్షల ఎకరాలు సాగు కావాల్సినటువంటి చోట సాగు కాకుండా ఆగిపోవడం ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శించాం. అటు నుంచి వెళ్ళి కరివేన కూడా చూస్తాం. తోవలో మా దృష్టి చాలా పవిత్రమైన ఒక దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చింది, ఎకరానికి ఎక్కువ డబ్బులు ఇచ్చింది. చాలా చోట్ల ఇండ్లు పోతుంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం లేదు. ఇంకా కొన్ని చోట్ల 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి డబ్బులు రానటువంటి సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పోయి చూసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యొచ్చు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ రేపు మధ్యాహ్నం ఒకసారి మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్గా ఈ డిసెంబర్ 9 లోపల ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే కార్యాచరణ పెద్ద ఎత్తున తీసుకుంటాం. జాగ్రత్త దాని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు ఈ గుడి మనకు ఇంత అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం గుడి సంబంధించిన చైర్మన్, గుడి సభ్యులు మరియు దాతలు సహకారంతో ముందుకెళ్తున్నటువంటి శ్రీ పరశువేదీశ్వర స్వామి ఇంకా ముందు చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.